కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే, మేం చేసిన పని వల్ల రాయితీ వస్తే ఆ క్రెడిట్ను తన ఖాతాలోకి వేసుకోవడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎంపీ, వాళ్ళ మంత్రి, కేంద్ర మంత్రి, వాళ్ళ ఎంపీ పెమ్మసాని, ఆయన ట్వీటు మాట్లాడడం అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు నుంచి థ్యాంక్ యూ, అసలు వీళ్ళు మాట్లాడే మాటలు నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు పట్టాదారు ఇంకా మళ్ళీ అబద్ధాలు ఇంకా ఏ స్థాయి లేకపోయినాయనంటే, పట్టాదారు పుస్తకాలపై QR కోడ్ ఆయనే తెచ్చినాడంట. అది ఇంకొక అబద్ధాలు. అసలు నిజంగా ఈ స్థాయిలోకి ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ, ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా. నేను మా నాయన ఆయన ఇద్దరు సమకాలికులు. నేను కొడుకు వయసులో కూడా నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు. మా నాయన కథ దేవుడు ఎరుగు. నేను చేసిన దానికి కూడా క్రెడిట్ కూడా ఆయనే తీసుకోవాలని అనేది పాకులాడుతూ ఉంటే ఈ మనిషి ఏమనుకోవాలి? ఈ మనిషి అసలు రీసర్వేలో ఏపీ ప్లాటినం గ్రేడింగ్ను సాధించింది అని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20, 2023లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచిన రిప్లై ప్లాటినం గ్రేడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సాధించింది అని 2023 డిసెంబర్లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచినారు. 168 districts of states of which AP is part have completed 99% and above of the work on 6 components. As per 23-24 annual report of Ministry of Rural Development Government of India, Andhra Pradesh is amongst the states that completed more than 90% of the work with respect to the following. అని ప్లాటినం గ్రేడ్ ఇచ్చినారు. ఆశ్చర్యం ఏందో తెలుసా? ఇది జరిగింది 2020 డిసెంబర్ 23. అప్పటికే అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు ప్లాటినం గ్రేడ్ ఇచ్చినారు. ఈ 400 కోట్లు ఎప్పుడు వచ్చినాయి తెలుసా? ఫిబ్రవరి 19, 2025, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 6-7 నెలలకు ఫిబ్రవరి 19, 2025కి 400 కోట్లు వస్తే, ఆ 400 కోట్లు చంద్రబాబు నాయుడు చేసిన గొప్ప పనికి కేంద్రం ఇచ్చింది అని చెప్పి వీళ్ళు క్రెడిట్ చోరీకి పాటుపడుతూ దానికి ఆయన కేంద్ర మంత్రి ట్వీటు, ఈయన థ్యాంక్ యూ, ఈయన మళ్ళా మాటలు, QR కోడ్ ఈయన తెచ్చిన సొల్లు మాటలు, మళ్ళీ ఈయన మాట్లాడడం. 6 నెలల్లో మనకు 4 ఏళ్ళు పట్టింది. 2019 అక్టోబర్లో సచివాలయ సిబ్బందిని రిక్రూట్ చేసినాం. అక్కడ నుంచి 4 ఏళ్ళు పడితే ఇది అచీవ్ చేయడానికి ఈ మనిషి 6 నెలల్లో ఆ క్రెడిట్ అంతా, ఆ 4 ఏళ్ళు వాడు చేసిన క్రెడిట్ అంతా ఈయన తీసుకొని ఆయన అండము, ఈయన థ్యాంక్ యూ చెప్పడము, మన దానికి అబద్ధాలు జోడించి బ్లాక్ చేయని అంటాడు, QR కోడ్ అంటాడు, అంటాడు, ఇవన్నీ ఏం చేసినట్టు. అసలు ఆశ్చర్యం ఏంటంటే, అసలు అందాక నిజంగానే ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది. అందాక ఆయన చేసిన ఆరోపణలు ఏం కావాలా? ఎన్నికల ముందు వరకు ఈ 400 కోట్ల క్రెడిట్ ఈయన తీసుకుంటున్నాడు అని అంటే, ఎన్నికల ముందు వరకు వక్రీకరిస్తూ ఆయన చేసిన ఆరోపణలు, ఆయన చేసిన ప్రకటనలు ఏంటివి మరి? అంటే ఒక అబద్ధాన్ని ప్రజలకు నమ్మించడం కోసం ఈ స్థాయిలో గోబల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాడలాడడం న్యాయమేనా? అసలు ఈ మాదిరిగా ఏకంగా నేను చంద్రబాబు నాయుడు సూటిగా తన గుడ్డల మీద చేయి వేసుకొని ఆలోచన చేసుకోమని చంద్రబాబుని కొడతాను. ఈ మాదిరిగా ఏకంగా 40,000 మంది గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా, 15,000 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా, ఏకంగా ఆ గ్రామ సచివాలయాలలో ఏకంగా 40,000 మంది సర్వేయర్లు అయితేనేమి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు అయితేనేమి, డిజిటల్ అసిస్టెంట్లు అయితేనేమి, వాళ్ళందరినీ నియమించడం, కోట్ల సంఖ్యలో యూనిక్ సర్వేరాళ్లను గ్రామాలకు చేర్చడం, ప్రపంచంలోనే లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొని రావడం,
ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా పాస్బుక్లు ఇవ్వడం, సబ్ డివిజన్స్ చేసి, మ్యూటేషన్ చేసి, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడి ఇచ్చి, పాస్బుక్లో జియో ట్యాగింగ్తో ల్యాండ్ మ్యాపులు పెట్టి, అడ్వాన్స్ సెక్యూరిటీ ఫీచర్స్తో క్యూఆర్ కోడ్ పొందుపరిచి పాస్బుక్ ఇచ్చి, ఆటోమేటిక్ మ్యూటేషను ప్రోటోకాల్లో భాగంగా ఆటోమేటిక్గా జరిగిపోయే సబ్ డివిజన్ జరిగేట్టుగా వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చి, రియల్ టైం అలర్ట్స్తో మీ భూమి పోర్టల్ను, ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి, అప్డేట్ చేసిన ఈ భూ రికార్డులు ఆటోమేటిక్గా మీకు అలర్ట్స్ వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చి, దాదాపుగా 6,000 కోట్లకు పైగా ఖర్చు చేసి, 6,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం ఇది. దిస్ ప్రోగ్రామ్ ఇస్ 6,000 crores. 6,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం. 40,000 మంది ఉద్యోగస్తులు గత 4-5 ఏళ్ళగా వాళ్ళ శ్రమ ఉంది, వాళ్ళ కష్టం ఉంది, టెక్నాలజీ ఉంది, కోట్ల సర్వే రాళ్ళు ఉన్నాయి. ఇంత ఎఫర్టు రైతులకు, భూ యజమానులకు ట్యాంపర్ చేయలేని విధంగా పాస్బుక్లు వాళ్ళకి ఇవ్వాలని తాపత్రయం. అందుకనే పథకం పేరు కూడా భూ హక్కు భూరక్ష స్కీమ్, జగనన్న భూ హక్కు భూరక్ష స్కీమ్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బటన్ నొక్కేవాడు, ఈయనకి వెళ్ళి ఎవరు చెప్పారు? అసలు ఈయన ప్రజల్లోకి వెళ్ళడు, ఈయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పుంటారు? వాళ్ళ కోటలు చెప్పి ఉంటుంది. అంతేగాని ప్రజలు కాదు, ప్రజలు అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి ఉంటే బటన్ నొక్కేవాడు, ఇప్పుడేమో ఎవరు బటన్ నొక్కట్లేదు. మనం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తల్లి దీవిన ఒక్కరికే వేసేవాళ్ళు. మేము ఇవాళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం. మేము అమ్మ ఒడి మీది, అమ్మ ఒడి ఇంట్లో నలుగురుంటే ఒకళ్ళకి వేసేవాళ్ళు. ఇవాళ నంద్యాలలో 11 మంది ఇంట్లో పిల్లలు ఉంటే 11 మందికి కూడా వేసినటువంటి చదువు కోసం డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇంకేం కావాలి నీకు చెప్పు? ఇంకేం కావాలి? సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారు. సూపర్ 6 అనేది ప్రతిదీ కూడా చేసి సూపర్ హిట్ చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇకపోతే లోకేష్ బాబు గారిని శశిపాలుడితో పోలుస్తున్నాడు. శశిపాలుడు కాదు, కలియుగ అభిమన్యుడు. ఆనాటి భారతంలో అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ ఛేదించుకొని రావడం బయటికి తెలియదు. కానీ ఈ కలియుగ అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు. అందుకనే లోకేష్ బాబు గారు అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఇక ఉన్నంతకాలం 4 సార్లు ముఖ్యమంత్రి అవడం అనేది రికార్డు. చంద్రబాబు గారి తర్వాత మళ్ళీ లోకేష్ బాబు గారు అన్నాడు. అంటే ఇక్కడ ఎవరికి కూడా అవకాశం రాదు. అవకాశం ఎందుకు ఇస్తారు ప్రజలు? ఎవరైతే మంచి పరిపాలన చేస్తారో, ఎవరైతే ప్రజలను బాగా చూసుకుంటారో, ఎవరైతే ప్రజల గురించి ఆలోచిస్తారో వాళ్ళకి ప్రజలు పట్టం కడతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయాడు. ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఓడిపోయాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. పడి లేచిన కెరటం. ప్రజలు ఓడిన ప్రతి ఒక్కసారి కూడా రే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓడించామా అనుకుంటారు. అలా అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమని? చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయాడు, గెలిచాడు కదా, మనమ్మ ఓడిపోయాం, మనం గెలుస్తామని. ఎలా గెలుస్తారు? చంద్రబాబు నాయుడు గారిది శాంతి భద్రతల ప్రభుత్వం, మీలాగా రాక్షస ప్రభుత్వం కాదు, మీలాగా అరాచకాల ప్రభుత్వం కాదు. ఇవాళంటే ఆయన అరాచకాలు జరుగుతున్నాయంట. ఈ రాష్ట్రంలో ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయో చర్చకు వస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి చర్చకు రండి మీరు. ఈ రాష్ట్రంలో ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయి? మీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన అరాచకాలా, లేదా 2024 నుంచి 2026 వరకు జరిగినటువంటి అరాచకాలా? చెప్పండి. అంటే మీరు రెక్కల్ స్కామ్ చేస్తే లోపడేయకూడదు,
లోపడేస్తే అరాచకం, మీరు స్కాములు చేస్తే లోపల వేయకూడదు, వేస్తే అరాచకం. స్కాములు మీరు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడచ్చు, మాట్లాడే వాళ్ళ మీద ఏదైనా కేసు పెడితే అరాచకం. నేను వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో చూస్తే అందులో నా తండ్రి చంద్రబాబు గారు సమకాలికులు, వాళ్ళ బిడ్డకు ఉన్నటువంటి వయసు నాకు ఉంది, వాళ్ళ బిడ్డ లాంటి వాడిని, నా మీద అబద్ధం. ఇప్పుడు కరెక్ట్గా లైన్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమకాలికులు. 78లో ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరు కూడా పరస్పరం రాజకీయాల్లో ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొకరు అయ్యారు. బాగా ఏ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో వాళ్ళని దూషించలేదే. అసెంబ్లీలో నిండు సభలో నువ్వు ఉండగా కొడాలి లారీ, వల్లభనేని వంశీ, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా అంబటి రాంబాబు ఇలాంటి వ్యక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని లోపల మాట్లాడుతుంటే నువ్వేం చేసావు? కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణం చేసినప్పుడు నవ్వుతున్నట్టు నవ్వుకున్నాం. అసలుకి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో తెలుసా మీకు? ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేయాలని ఎప్పుడు అనుకున్నారో తెలుసా? ఈ సూపర్ 6 హామీలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కాదు. ఎప్పుడైతే దేవత లాంటి భువనేశ్వరి గారిని మీరు అనరాని మాటలు అన్నారో ఆ రోజే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. సూపర్ 6 పథకాలకు కాదు, మీ కౌంట్డౌన్ ఆ రోజు మొదలైపోయింది. మీ కౌంట్డౌన్ ఆ రోజు నుంచి మొదలైంది. మరి ఈరోజు గుర్తు వచ్చిందా? ఆ రోజు లేచి అరే భువనేశ్వరి గారు నా తల్లి లాంటిది, నా తల్లి విజయమ్మకి ఆమెకి తేడా లేదు, మీరేంటి ఆమె గురించి ఎక్కుతారు అసెంబ్లీలో అని మాట్లాడుంటే ఈరోజు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు సమకాలికులు, వాళ్ళ బిడ్డ లాంటి వాడిని అని అనొచ్చు. ఆ రోజు లేదా? ఆ రోజు రాలేదా? గుర్తుకు రాలేదా? ఈరోజు గుర్తుకొచ్చిందా? అసలు నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి కూడా అబద్ధమే. పత్రికల క్లిప్పింగ్లు చూపించావు. నిన్న కాక మొన్న ఒక పత్రికలో నీ సాక్షిలో ఏ రాశారో చెప్పండి. నిన్న కాక మొన్న ప్రభుత్వ భూమి అన్యాయంగా ఇచ్చారని అబద్ధపు వార్త కాదా? ఇందులో అబద్ధపు వార్తలు రాశారా? నువ్వు చూపించిన 2 పత్రికల్లో, నువ్వు చూపించిన మీడియాలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తప్పులు చేసినా సరే వస్తాయి. ఛాలెంజ్ చేస్తున్నా, చర్చకు వస్తారా? నేను చూపిస్తా. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళు తప్పు చేస్తే పత్రికలో క్లిప్పింగ్స్తో సహా తీసుకొని వస్తాను. నువ్వు చెప్పినటువంటి పత్రికల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నీ సాక్షి పత్రికలో, నీ సాక్షి పేపర్ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ఆఖరికి పంచాయతీ బోర్డు మెంబర్ కానీ ఎవరి గురించైనా చిన్న నెగిటివ్ వార్త వచ్చినట్టు చూపించే దమ్ము మీకుందా?